హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి హరి ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి దోసకాయ, బంగాళదుంప, టమాటా వేసి చేస్తున్నాను. కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను అండి. కుక్కర్ తీసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఇంకా తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు కూడా వేసుకొని ఇంకా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి. మొత్తం కలుపుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకున్నాక ఇంకా టమోటాలు, దోసకాయ కూడా వేసుకోవాలి. ఇంకా దోసకాయ అయితే చేదు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు విత్తనాలన్నీ తీసేసాను. కండ అయితే బాగానే ఉంది. విత్తనాలన్నీ తీసేసి ఇంకా ఇవి ఒకటే వేసాను, దోసకాయ ఒకటే. ఇంకా ఎక్కడైనా చూసినా కూడా దోసకాయ అంటే ఇప్పుడు చేదు వచ్చేస్తుందంట. ఇంకా మాకు ఇక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళని అడిగినా కూడా దోసకాయలు ఏంటో చేదు వస్తున్నాయి ఇప్పుడు అని చెప్తున్నారంట. మరి ఎందుకో తెలీదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇవి కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంకా నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఒకసారి మీ ఊరి పేరు కామెంట్ చేయండి. ఇంకా ఇట్లా ఎప్పుడైనా దోసకాయ, ఉల్లగడ్డ వేసి ట్రై చేశారా? టేస్ట్ ఎట్లా ఉంటుందో చెప్పండి. మాదైతే ఒంగోలు అండి. మీదే ఊరో కామెంట్ చేయండి. ఇంకా ఒంగోలు వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, మీ ఒంగోలు అమ్మాయిని కాస్త సపోర్ట్ చేయండి. ఇంకా ఉప్పు, పసుపు వేసేసుకొని కలుపుకోవాలి. దీంట్లో మసాలా వేస్తానండి. మసాలా పొడి వల్ల టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా చికెన్ అట్లా తినాలనిపించినప్పుడు ఇట్లా కర్రీ చేసుకోండి, సూపర్ ఉంటుంది. ఇంకా టమోటాలు కూడా వేసుకుందాము. టమోటాలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కారం వేసుకుందాము. ఇంకా టమోటాలు అయితే నేను ఎక్కువే వేసాను, టేస్ట్ బాగుంటుందని. ఇంకా ఇందులో వాటర్ వేసుకోకూడదండి. వాటర్ వేసుకోకుండానే 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. త్వరగా అవ్వాలంటే కుక్కర్లోనే పెట్టేసేయండి. టేస్ట్ కూడా బాగుంటుందండి కుక్కర్లో పెడితే. విడిగా అయితే చాలా టైం పడుతుంది కదా. ఉదయాన్నే క్యారేజీలు పెట్టాలన్నా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా సరే కుక్కర్లో వేసేసామనుకోండి త్వరగా అయిపోద్ది. ఇది వచ్చేసి మసాలా కారం అండి, 2 స్పూన్లు వేసాను. ఉప్పు, కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మేమైతే కారం అయితే తక్కువ తింటాము. ఇంకా మీరు చూసుకొని ఎంత కావాలంటే కారాన్ని బట్టి వేసుకోండి, ఉప్పు కారాలు. ఇంకా ఇందులో కోడిగుడ్డు వేసుకున్నా కూడా బాగుంటుంది, ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసినా కూడా. ఇంకా ఎస్హెచ్ కలెక్షన్స్లో ఏమన్నా శారీస్ కావాలంటే 8142531172కి మెసేజ్ చేయండి వాట్సాప్లో. ఇంకా శారీస్ ఫొటోస్ అయితే పెడతాను. ఇంకా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించేసుకొని కలుపుకొని తర్వాత ఈ మసాలా పొడి వేసుకోవాలి. ఈ మసాలా పొడిలో ధనియాలు, కొంచెం చెక్క, లవంగాలు, కొంచెం మిరియాలు, కొంచెం ఎండు కొబ్బరి, చిన్నులపాయి వేసి దంచిందనమాట. కొంచెం జీలకర్ర. అసలు మీరు ఏ కూరలో అయినా సరే మసాలా కూరలో ఇది కొంచెం వేసారంటే లాస్ట్న చికెన్ కూర తిన్నట్లే ఉంటుందండి, సూపర్ ఉంటుంది కర్రీ అయితే. ఇంకా అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుందండి టేస్ట్. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇదేనండి.